హరి వీడెక్కడికి వెళ్ళాడు? ఈ ఊళ్ళో ఏదో మహిమాన్వితమైన గుడుందంట. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు. పారి, నువ్వు చేసిన తొందరలో వీడి మాటలు నమ్మి ఊరికని ఊరు వచ్చాం. అసలు మనం చేస్తుంది సరైందో కాదో ఒకసారి ఆలోచించు. రామా, బాస్ ఏంటి బాస్, ఎన్నిసార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయు. ఆ ఎస్ఎల్ఎన్ బస్ ఓనర్ని మోసం చేసి మనం 10 లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది. వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు. మేము ఎస్కేప్ అయిపోయాం, నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో. సరేనా బాస్, జాగ్రత్త, ఉంటాను మరి. ఎవట్రా నువ్వు? మా దగ్గర నగలు కొట్టేయటానికి ఇదంతా చేస్తున్నావు కదా? రామా, నేను నీ ఫ్రెండ్ సతీష్ని. పారి చెప్పు. అబద్ధాలాడుకో. ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా? డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా? అవును, ఒప్పుకుంటాను. ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను, కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా. మోసం చేసిందే కాకుండా ఏదేదో చెప్తున్నావు. నేనేం మోసం చేయలేదు రామా, నీకు సంబంధించిన వారి దగ్గరికి తీసుకొచ్చాను. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ వాడికి నువ్వే ప్రపంచం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడి గురించి కాదు కదా. వాడి గురించి. తోడబుట్టినోడి ప్రేమకు దూరమై ఎన్నో వందల మందికి దేవుడిగా దగ్గరైన ఆ భీమ గురించి. వాడు అనుకున్న పని ఈ మొత్తం భూప్రపంచంలో నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని నేను తీసుకొచ్చాను. సార్, మీరు కాపాడిన పిల్లలు అనాథలు. వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు, అందుకే కంప్లైంట్ చేయలేదు. మీరిచ్చిన ఈ సెల్ ఫోన్ని ట్రాక్ చేస్తే ఇది భవానీ మనుషులదని తెలిసింది. వాడు ఫోన్ చేసింది తాండవ్ మనుషులకి. తాండవ్ భవానీ రైట్ హ్యాండ్. వాణ్ణి పట్టుకోవడానికి అలలు దాటి వెళ్ళిన వాళ్ళెవరు తలతో తిరిగి రాలేదు. నరరూప రాక్షసుడయ్యావాడు. ఆవగింజ నుంచి అమ్మాయిల దాకా ఏదైనా తరలిస్తాడు. వాడికున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లనే మాకు రేట్కి పర్మిషన్ రాలేదు. తాండవ కొంతమంది ఫారినర్స్ ని బలవంతంగా తీసుకొచ్చి ముద్రబోటెక్కించాడు. రుద్ర 2 రోజుల్లో ఊరికి వస్తున్నాడంట. బయటికి ఇన్ని రోజులు నేను లేను కాబట్టి చాలా రెచ్చిపోయావు. దీని మూగుణ్ణి నేనే చంపాను రా. మగతనం ఆడదాన్ని పడగొట్టడంలో లేదురా, నిలబెట్టడంలో ఉంటుంది. మగాడు పురుట్నొప్పులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు. అందుకే వాళ్ళని నొప్పించకూడదు. భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది.
అందరినీ లోపలేయండిరా. ఎందుకో తిండి బొక్క. నిజమేగా? రేయ్ అర్థమైంది స్వామి, అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తా. మణి, నందిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళు. ఎస్ సార్. నీ రంకు మొగుడికి చెప్పు వాడి కొడుకు నా దగ్గర సేఫ్గా ఉన్నాడని. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భీమా ఏమైంది? షర్ట్ చిరిగింది. ముందా షర్ట్ తీసే. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అలా చినిగిన షర్ట్తో ఉండకూడదు. ఏ చిరిగితే ఏం కాదులే, ఏం కాదు, వదిలే. అది అప్పశకునం భీమా. అరే ఇవన్నీ నేను నమ్మను, నేను ఏం కాదు, చెప్తున్నాను వదిలే. కదా అప్పశకునం అని. తీసే షర్ట్. అరే నేను షర్ట్ తీసే జోరక నుంచి ఉంటే పిచ్చోని అనుకుంటా. నా దగ్గర ఇంకో షర్ట్ కూడా లేదు. ఏదో ఒకటి తీసుకొస్తా ఉండు. అరే విద్య, తింటి ఇలా ఉంది. బాలేదు. పర్ఫెక్ట్. ఇదిగో ఇది వేసుకో. సరే అటు తిరుగు. ఏంటి బాస్, మంచి రొమాంటిక్ మూడ్లోకి వచ్చేసారు. కానీ నేను ఇంకా టెన్షన్లోనే ఉన్నాను. అయితే నీ మూడ్ చేంజ్ చేయడానికి నేను ఒక కథ చెప్తా. అవునా? చెప్పు. ఆకాశమేమో అబ్బాయి అంట ఆ, నాలాగా, హ్మ్, భూమి ఏమో అమ్మాయి అంట నీలాగా. వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేకపోతున్నారని బాధపడుతుంటే అది ఆ దేవుడు చూడలేక ఆ సముద్రాన్ని సృష్టించాడు. దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. సార్ రొమాంటిక్ కథలు బాగానే చెప్తున్నారు. చెప్పటమే కాదు, ఆ భూమి చుట్టూ ఆకాశం ఎలా చుట్టుకొని ఉంటుందో నేను అలా నేను గట్టిగా చుట్టేసుకుంటా. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. వాడెవడో మనల్ని చూస్తున్నాడు. ఎవరు? రేయ్ నమస్తే సార్. ఎవడా నువ్వు? అయ్యో ఆగు. భీమా. ఏంటి భయపడుతున్నావు? దొంగతనం చేసావా? సార్ అదేం లేదు సార్, పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కదా సార్. ఏంటది? మొక్క సార్. చూపించు. మదర్ ప్లాంట్. మదర్ ప్లాంటా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవీంద్రవర్మ గారి దగ్గరికి. ఓ గురుగారి దగ్గరికా? సరేలే. ఇది చాలా రేర్ ప్లాంట్. నీకెక్కడ దొరికింది? ఈ అడవిలో మాత్రం ఈ మొక్క దొరుకుతుందమ్మా. అందుకే అమావాస్య రోజు శలభాల పురుగులు ఎక్కడ వాళ్తాయో వాటి జాడ తెలుసుకొని దీన్ని కనిపెట్టి తీసుకొస్తున్నాను. గురువుగారికి ఔషధం చేసే సమయమైందమ్మా, వెళ్ళొస్తాను. గురుగారు ఎప్పుడు రమ్మని చెప్పారా? అవునమ్మా. సరే రా విద్య, గురుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరే. రా. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సరిపద నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, రుద్ర ఉన్నాడు కదా. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే చెప్పేది విను, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను, ఉండు. సరే తొందరగా రా.